2024 ఎన్నికల్లో తిరిగి అధికార పార్టీలోకి రావడానికి వైసీపీ పార్టీ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. నిన్నటి రోజున లోక్సభ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తుది జాబితాను కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆసక్తికరమైన ఒక అంశం తెర మీదకి వచ్చింది. అదేమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ వంటి వారిపైన పోటీగా మహిళలనే అభ్యర్థులుగా నిలబెడుతున్నారు. అయితే ఇది ఏపీ సీఎం జగన్ గారి ప్లాన్ లేకపోతే కోఇన్సిడెన్స్ గా జరిగిందా అన్న విషయం మాత్రం ఇంకా తెలియడం లేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీత, హిందూపురంలో బాలకృష్ణకు పోటీగా టీన్ దీపిక, మంగళగిరిలో లోకేష్ కు పోటీగా మురుగుడు లావణ్యను నిలబెట్టబోతున్నారు. ఇలా కీలకమైన నేతలపై కూడా మహిళలను నిలబెట్టడం వల్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం భావించి ఆయా నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదంతా జగన్ వ్యూహంలోని భాగంగానే మహిళా అభ్యర్థులను సైతం బరిలోకి దింపినట్లుగా కనిపిస్తోంది. మరి జగన్ వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయం మాత్రం తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.